హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఎండీఎంఏ డ్రగ్ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ను ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4,50,000 రూపాయలు విలువ చేసే 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. రాహుల్, మహేష్ అనే ఇద్దరు బెంగళూరులోని ఓ ఈ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అమ్ముతున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ తెలిపారు. బెంగళూరుకు చెందిన నితిన్ రెడ్డితో పాటు ఓ నైజీరియన్ వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. నితిన్ రెడ్డి, నైజీరియన్ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. 16 ఆగస్టు నాడు ఒక ఎండీఎంఏ మిథిలిన్ డైథైల్ మెటాంఫిటమైన్ అని ఒక డ్రగ్, దీన్నే ఎక్స్టసీ కూడా అంటారు. ఇది మనకు బెంగళూరు నుంచి సప్లై అవుతుందనే సమాచారం అందుకొని దాని మీద రేడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా టీవీ రాహుల్, తర్వాత ఆర్ మహేష్ అనే ఇద్దరు బెంగళూరు వాసులు, చింతామణి చిక్బల్లాపూర్ డిస్టిక్లోని చింతామణి అనే గ్రామానికి సంబంధించిన వీళ్ళు, అక్కడికి చెందిన వీళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి 29.6 గ్రామ్స్, ఇది గ్రామంలో ఉన్నా కానీ చాలా పెద్ద క్వాంటిటీయే, 29.6 గ్రామ్స్ ఎండీఎంఏని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా జెప్టో అనే ఈ-కామర్స్లో పనిచేస్తున్నారు. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ మత్తు పదార్థాలు కూడా వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు ఈ వ్యాపారం బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్ తర్వాత ఇతర నగరాల్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. అయితే వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు పెడ్లర్స్ కూడా బెంగళూరు వాసులు, వీళ్ళు కూడా వాళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాల్సి ఉంది.